యూట్యూబ్ అభిమానులారా, ఇప్పుడు మీరు మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. శరవణ మ్యూజిక్ సెంటర్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈరోజు మనం 1955 సంవత్సరంలో నిర్మించిన దొంగరాముడు చిత్రంలో ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ అనే పాటకు స్వరాలు ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ పాట ఒరిజినల్ ఆడియో 2 సూత్రాలు ఉంది కాబట్టి మీకు స్వరాలు కూడా 2 సూత్రాలు రాశాను. ఇక్కడ స్వరాలు కూడా 2 సూత్రాలనే వివరిస్తానన్నమాట. ఈ కరహర ప్రియ జన్యు నుంచి ఏర్పడిన అగ్నికోప అనే రాగం అనమాట. అది ఈ అగ్నికోప రాగం అంటే మనం ఉదయ రవిచంద్రిక రాగానికి అవరోహణ రీ అనే అక్షరాన్ని మనం కలిపినందువల్ల ఈ రాగం ఏర్పడుతుంది. మనం ఉదయ రవిచంద్రిక అయితే రాగం ఏం చెప్తాము? సగ మ పని సని ప మ గ స అంటాము. కానీ ఇక్కడ ఏంటైంది? ఆరోహణ సగ మ పని స, అవరోహణ సని ప మ గరి స, రీ2 అనమాట. రీ2ని మనం తీసుకున్నందువల్ల రాగం మారిపోయింది, అగ్నికోప. కాబట్టి ముందు ఆరోహణ అవరోహణ చెప్పి తర్వాత మనం నేర్చుకుందాం అనమాట. 2 శృతులు సగమ పని స, ఆరోహణ అవరోహణ సని ప మ గరి స అనమాట. అదే ఉదయ రవిచంద్రిక అయితే సగమ పని సని ప మ గ స అనమాట. అంటే రీ అనేది మనం ఉదయ రవిచంద్రికలో తీసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ అగ్నికోప అనే రాగంలో రీ2ను కూడా సని ప మ గరి స అని తీసుకుంటున్నాం. కాబట్టి ఈ రాగంలో మనం ఈ పాట నేర్చుకుందాము. మొట్టమొదటిగా ఓపెనింగ్ బిట్టు ప మగ మగ సగ సని స మపని సరి సరి స మపని సరి సరి స పని సరి సని పని సరి ప మ పని ప మగ ప ప మగ మగ సగ సని స ప మగ మగ స గ సని స మపని సరి సరి స మపని సరి సరి స మపని సరి సరి స మపని సరి సరి స పని సరి సని పని సరి ప మ పని సరి సని ప సరి ప మ పని ప మ గ ప పని ప మ గ ప. ఓ చిగురాకులలో చిలకమ్మ గసగమప బిట్ అనమాట. చిన్న మాట వినరావమ్మ స్వరాలు ససగ గమ మప గమ పసని పని మప మగ మా పని మప గసగమప సగ గమప మగ గమ గస. ఇంతవరకు కీబోర్డ్పై చెప్పుకుందాము. ససగ గమ మప ససగ గమ మప గమ పసని పని గమ పసని పని మప మగ మా పని మప మప మగ మా పని మప గసగ మప గసగ మప సగ గమ ప మగ గమ గస సగ గమ ప మగ గమ గస గమ గస. ఇక్కడ పెట్టు గమ పప గమ మ సగ గ ని స పని గస. గమ పప గ గమ పప గ మమ స గగని ససప నిగస తర్వాత
ఓ మరుమల్లెలలో మామయ్యా మంచి మాట సెలవేవయ్యా. మళ్ళీ ససగమప ససగమప గమ పసని పపని గమ పసని పపని మప మగ మా పని మప మప మగ మా పని మప గసగమప గసగమప సగగమప మగ సగగమప మగ గమగ సస గమగ సస. ఇక్కడ బిట్టు గమ పప పని ప మ పని ని సని పని రే సని సాని ప సాని ప మగ ప గమ పప పని ప మ పని ని సని మ పని ని సని పని రే సని పని రే పని రే సని సాని ప సాని ప సాని ప మగ ప సాని ప మగ ప. పున్నమి వెన్నెల గిలిగిల్తలకు పని నిరిసని పప పని నిరిసని పప పని నిరిసని పప పని నిరిసని ప. ఇక్కడ బిట్టుంది పని నిరిసరి సప పోసిన మల్లెల మురిపాలు పసని పమని పమ గమ గమ ప పమ గమ గమ ప అనేది బిట్టు. నీ చిరునవ్వుకు సరికావమ్మ గమ పని నిససని సగరి సస. ఓ అక్కడ జిక్కి గారి గాత్రంతో చాలా ఇంకా ఆ గమకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మీకు తెలిసిందేను కాబట్టి గమ పని సరిసిన పని పా అంటే అంత స్పీడ్గా ఆ గమకం వాయిస్తేనే ఆ టెంపో అనేది సరిపోతుంది. కానీ మీకు కొంచెం నెమ్మదిగా చెప్పాలి కాబట్టి గమ పని సరి నిసని పని ప మగ ప అని మీరు నేర్చుకుంటారు. ఆ వేగం అనేది ప్రారంభంలో రాదు కనుక నెమ్మదిగా సాధన చేస్తూ చేస్తూ అలాగే నెమ్మదిగా నడుస్తూ పరిగెత్తడం అనేది నేర్చుకోవాలన్నమాట. అది గమనించగలరు. మళ్ళీ ఓ ససగ గమప చిగురాకులలో చిలకమ్మ గమ పసని పని మప మగ మా పని మప. ఇంతవరకు నేర్చుకుందాం. ఇక్కడ మన బిట్ నుంచి మనం ప్రారంభించారు కాబట్టి ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి ఈ పైన ఈ బిట్ ఉందో ఇక్కడ నుంచి ప్రారంభిస్తాను. ఇక్కడ నుంచి ఇంతవరకు నేర్పిస్తాను. అది అయిన తర్వాత ఈ పార్ట్ నేర్చుకుందాం. కింద ఇది చూస్తారు ఈ పార్ట్ బిట్ నుంచి అనమాట. ఇక్కడ ఏముంది పని నీరు సరి నిసప పని నీరు సరి నిసప పసని ప మణి పమ పసని ప మణి పమ గమ గమ ప గమ గమ ప పమ గమ గమ ప పమ గమ గమ ప గమ పని నిససని గమ పని నిససని సగరి సస సగరి సస గమ పని స గమ పని స సరే 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 పని పమ పమ ఆ స్పీడ్లో వాయిస్తేనే ఆ టెంపో అనేది సరిపోతుంది. కానీ మీరు ప్రారంభంలో ఆ స్పీడ్లో కాకుండా సరి స నిసని పని ప సరి స నిసని పని ప మప మగ ప మప మగ ప ఇలా సాధన చేయాలి. తర్వాత ససగ గమ మప
స గ గ మ మ ప గ మ ప స ని ప ప ని గ మ ప స ని ప ప ని మ ప మ గ మ ప ని మ ప మ ప మ గ మ ప ని మ ప. తర్వాత బిట్ మ పని సరి సారి స మ పని సరి సారి స. ఎవరన్నారు ఈ మాట పని నిరిసనిప పని నిరిసనిప వింటున్నాను నీ నోట. పసని పమని పమ గమ మగమ పమ గమ మగమ ప. ఇంతవరకు చెప్పుకుందాం. మ పని సరి సారి స మ పని సరి సారి స. ఫస్ట్ బిట్ చెప్పుకోవాలి కదా. మ పని సరి సారి స మ పని సరి సారి స. ఇది స్పీడ్లో జరుగుతుంది. అలా వస్తుంది అనమాట. కానీ మీ సాధన మాత్రం మ పని సరి సారి స మ పని సరి సారి స అంటూ నెమ్మదిగా సాధన చేయాలి. తర్వాత పని నిరిసని ప పని నిరిసని ప పని నిరిసని ప పని నిరిసని ప. పసని పమని పమ గమ మగమ ప పసని ప మని పమ మని పమ గమ మగమ ప గమ మగమ ప పమ గమ మగమ ప పమ గమ మగమ ప. తెలిసి పలికిన విలువేళ గమ పని పని సస ని సగరి సస. ఓ సా పని పాగ పమా సగాస. ఓ మరుమల్లెలలో మామయ్య ససగ గమ మప గమ పసని పని మప మగ మా పని మప. అంతవరకు చెప్పాను. తెలిసి పలికిన విలువేల తెలిసి పలికిన విలువేల గమ పని ప గమ పని ప నిససని నిససని సగరి సస సగరి సస. సా పని పాగ సా పని పాగ పమా సగాస పమా సగాస. ససగ గమ మప ససగ గమ మప గమ పసని పపని గమ పసని పపని మప మగ మా పని మప మప మగ మా పని మప. మళ్ళీ బిట్ గమ పప పని ప మ పని ని సని పని రే సని సాని పసాని పమగ ప. వలచే కోమలి వయ్యారాలకు పని నిరిసని పప పని నిరిసని పప పని నిరిసని సప. బిట్ కలసే మనసుల తీయదనాలకు పసని పమని పమ గమ మగమ పప గమ మగమ పప. ఇది బిట్ కలవా విలువలు సెలవీయ గమ పాని పాని ససని సగరి సస. ఇంతవరకు చెప్పుకుందాము. గమ పప పని ప మా పని నిసని అక్కడి నుంచి చెప్పుకోవాలి. గమ పప పని ప మా పని నిసని మా పని నిసని పని రే సని సాని ప పని రే సని సాని ప సాని ప మగ ప సాని ప మగ ప. పని నిరిసని పప పని నిరిసని పప పని నిరిసని పప పని నిరిసని పప.
పని నిరు సరి నిసప పని నిరు సరి నిసప పసని పమని పమ పసని పమని పమ గమ మగ మప పప గమ మగ మప పప గమ మగ మప పప గమ మగ మప పప గమ పాని పని ససని గమ పాని పని ససని సగరి సస సగరి సస. ఇక్కడ మళ్ళీ చిక్కి గారి గమకం. ఓ గమ పని సరి 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 పని మగప. నెమ్మదిగా చెప్తాను. గమ పని సరి సని సని పని మప మగప. ఓ చిగురాకులలో చిలకమ్మ ససగ గమ మప గమ పసని పని మప మగ మా పని మప. ఇక్కడ పెట్టు మపని సరి సారి సా మపని సరి సారి సా. తర్వాత ఇంకా లాస్ట్ చరణం. ఇది కూడా ఎందుకు స్వరాలు రాలేదంటే ముందు చరణాలు ఎలాగైతే వాయించారో ఈ చరణాన్ని కూడా అదే స్వరాలు ఉపయోగిస్తారన్నమాట. అందుకే మరి ఇక్కడ స్వరాలు అనేది ఇవ్వలేదు అనమాట. ఆ ముందు ఈ చరణం ట్యూన్ ఎలా ఉందో ఈ ట్యూన్ కూడా అలాగే ఉంటుంది. కావాలంటే ఒకసారి వినండి. పై మెరుగులకే భ్రమ పడకయ్య మనసే మాయని సొగసయ్య గుణమే తరగని ధనమయ్య. ఓ మరుమల్లెలలో మామయ్య మంచి మాట సెలవేవయ్య. ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ. ఇంతవరకు కూడా ఇదివరకు మన స్వరాలు ఎలాగైతే వాడామో అదే స్వరాలు రిపీట్ అవుతాయి అన్నమాట, ఏమీ మారు. కాబట్టి అదే స్వరాలు ఇక్కడ ఉపయోగిస్తారు. లాస్ట్ బిట్టు మారుతుంది కూడా అది ఇచ్చాడు. నేపాని నేపాని ఇక్కడ ఇక్కడ చూద్దాం. ఇక్కడ నిస నిసప మగ సాగ నిస పాస అని వస్తుంది అన్నమాట చివరిగా. ఇప్పుడు ఈ స్వరాలు చెప్పుకుందాం. ఐదవది ఇక్కడ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పే ఉన్నాను. గమ పని సరి సని సని పని మప మగప గమ పని సరి సని సని పని మప మగప సరి సని సని పని మప మగప ససగ గమ మప ససగ గమ మప గమ పసని పపని గమ పసని పపని మప మగ మా పని మప మప మగ మా పని మప మపని సరి సారి సా మపని సరి సారి సా మపని సరి సారి సా మపని సరి సారి సా. ఇది పాఠం అయిపోయిన తర్వాత చివరిలో ని పని సా సా ని సప మగ సాగ ని స పాస ని పని సా ని సప మగ సాగ ని స పాస ఇదన్నమాట. కాబట్టి ఆ చివరి బిట్టు కూడా మీరు చాలా చక్కగా ని పని సా ని సప మగ సాగ ని స పాస అది ఆ విధంగా మీరు సాధన చేస్తూ మీకు ఇష్టమైన ఈ పాటను బాగా నేర్చుకోవాలని, అలాగే మీరు ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి అభిమానులు చాలా చక్కగా కీబోర్డు అలాగే ఫ్లూటు గాత్రం నేర్చుకుంటూ చాలా ఆనందాన్ని పొందుతున్నారు. గురువుగారు మాకు చాలా చక్కగా నేర్పుతున్నారు మీరని చెప్పి
వాళ్ళు ఒక అభిప్రాయాన్ని వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మీకు ఆన్లైన్ జూమ్ అదే గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా లేదా స్వరరచన పుస్తకాలు అంటే స్వరాలు వాంఛలు వచ్చేవాళ్ళు ఎవరైనా వారికి పుస్తకాల ద్వారా నేర్చుకునే అవకాశం ఉన్న వాళ్ళు పుస్తకాల ద్వారా మీకు కావాలనుకుంటే ఈ 9849596260 అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు వివరాలను తెలియజేస్తాను. ధన్యవాదములు.